హాయ్ మామ. పగ 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 లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేసిన ఈ మూవీ ఎప్పుడో 3 years బ్యాకే రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడే చూశాను మామ మూవీ. కొత్త అబ్బాయి అభిలాష్ గారు హీరోగా, దీపికా గారు హీరోయిన్గా, రవిశ్రీ దుర్గాప్రసాద్ గారు డైరెక్ట్ చేశారు. మూవీ చూశాక నాకైతే నచ్చలేదు మామ, అసలు ఎక్కలేదు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు యాక్ట్ చేశారని తప్ప సినిమా చూడడానికి ఇంకో రీజనే దొరకలేదు నాకు. పోనీ ఆ రీజన్తో అయినా మూవీ చూస్తే కంప్లీట్ అయ్యాక ఎందుకు చూశానురా అయ్యా అని అనిపించింది మామ. ముందుగా స్టోరీలోకి వెళ్తే చాలా రెగ్యులర్ స్టోరీ మామ. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయిన బెనర్జీ గారు కోటి గారు ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటే కోటి గారి కోసం బెనర్జీ గారు జైలుకి వెళ్తారు. ఆ తర్వాత కోటి గారు పెద్ద బిజినెస్ మ్యాన్ అవటం, హీరో హీరోయిన్ పెద్ద అయ్యాక ఒకే కాలేజీలో జాయిన్ అవటం, లవ్ చేసుకొని కోటి గారికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవటం, కోటి గారు హీరోని చంపడానికి ప్లాన్ చేయటం, కానీ కూతురు ప్రెగ్నెంట్ అని తెలిసి మనసు మార్చుకొని చంపమని చెప్పిన వాళ్ళని ఆపమని చెప్పటం, వాళ్ళు అప్పటికే ఆ పనిని వేరే వాళ్ళకి అప్పగించేయటం, ఆ తర్వాత హీరో వాళ్ళ నుంచి అలా తప్పించుకున్నాడు, ఇంతకీ హీరోని చంపాలి అనుకున్నది ఎవరు అనేది రిమైనింగ్ స్టోరీ. స్టోరీ చెప్తుంటేనే నాకే చిరాకు వస్తుంది మామ. అసలు ఈ స్టోరీలో ఏముందో, ఏం విని ప్రొడ్యూసర్స్ ఈ స్క్రిప్ట్ని యాక్సెప్ట్ చేశారో. కోటి గారు యాక్టింగ్ అంటే మంచి సినిమాతో ఎంట్రీ ఇవ్వాలి అని అనుకుంటాం మనం. అసలు ఏం విని ఈ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేశారో ఆయనకే తెలియాలి. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే అసలు ప్లస్ పాయింట్స్ అంటే నాకేం అనిపించలేదు మామ. బట్ ఉన్నంతలో ఏమైనా ఉన్నాయా చెప్పు అంటే క్లైమాక్స్ ట్విస్ట్ మామ. అది గెస్ చేయొచ్చు, బట్ హోల్ చేసిన విధానం అయితే బాగుంది. హీరోతో ఒక ఫైట్ ఉంటుంది, అది కూడా చూడడానికి బాగానే ఉంటుంది. అది కూడా పెద్దగా ఉండదు, బట్ ఇంత పెద్ద కళాఖండంలో అది కొంచెం బాగుంది అనిపిస్తుంది. నెక్స్ట్ హీరోయిన్ కొన్ని సీన్స్లో చూడడానికి బాగుంటుంది మామ. ఎగ్జిక్యూషన్ చాలా దారుణంగా ఉంటుంది, బట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అన్నీ తెలిసిన మొహాలు చేయటం వల్ల కష్టంగా అయినా చూడగలిగాను, ఫినిష్ చేయగలిగాను మూవీని. ఇక మైనస్ల గురించి మాట్లాడుకుంటే అన్నీ మైనస్లే మామ. స్టోరీ ఏం లేదు, స్క్రీన్ ప్లే గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కెమెరా, ఎడిటింగు, ఇలా టెక్నికల్గా కూడా అన్ని రకాలుగా చాలా దారుణంగా ఉంది మామ మూవీ. ఏదో డబ్బులు ఉన్నాయి, సరదాగా ఒక సినిమా చేద్దాం అనే విధంగానే చేశారు తప్ప ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఇద్దాం అనే ఆలోచన నాకైతే సినిమా చూస్తున్నంతసేపు కలగలేదు మామ. ఇక మ్యూజిక్ కోటి గారే చేశారంట, ఆయన చేయకుండా ఉంటే బాగుండు అనిపించింది మామ. ఏ పాట వినడానికి కాదు కదా, చూడడానికి కూడా బాగాలేదు. బీజిఎం అయితే బడ్జెట్ లేక ట్రాక్స్ వేసేసారేమో అనిపించింది. కోటి గారు ఎలాంటి హిట్స్ ఇచ్చారు, ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ గురువు ఆయన నుంచి ఈ అవుట్పుట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామ. యాక్టర్గా కూడా ఆయన ఇంపాక్ట్ పెద్దగా ఏం ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మైనస్లు మనం చెప్పుకోవచ్చు మామ. అంత ఘోరంగా తీశారు మూవీ. ప్రొడ్యూసర్స్ యాక్టర్స్ మీద పెట్టిన అమౌంట్ సినిమా మీద కానీ, స్టోరీ మీద కానీ, దాని ఎగ్జిక్యూషన్ మీద కానీ పెట్టుంటే బాగుంది అనిపించింది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్లు కూడా అంత గొప్పగా ఏం ఉండవు, రిజిస్టర్ అవ్వవు మామ. సినిమానే చాలా నీరసంగా ఉన్నప్పుడు పర్ఫార్మెన్సెస్ ఎక్స్పెక్ట్ చేయడం తప్పే అవుతుంది. సినిమాని కంప్లీట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది మామ. ఓవరాల్గా మూవీ పరిస్థితి ఏంటి, చూడొచ్చా లేదా వద్దంటావా అంటే వద్దు అనే అంటాను మామ. స్కిప్ చేసేస్తేనే బెటర్ అనేది నా ఒపీనియన్. లేదు చూస్తానంటే మీ ఇష్టం. ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.